చూడండి, మనం రాసుకున్నటువంటి లేఖన భాగము ఆల్రెడీ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకముందు ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ధన్యత అనేటువంటి పదం ఇక్కడ రాయబడింది. ధన్యులు. ధన్యులు అంటే ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు, దీవించబడినటువంటి వాళ్ళు అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంటది. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ప్రియని బిడ్డలారా, ఎన్నో రకాల ధన్యతలు ఉన్నాయి. కుటుంబం దీవించబడటము, వ్యాపారం దీవించబడటము, పిల్లలు కలిగి ఉండటము, ఇవన్నీ ధన్యతలే. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే చావు కూడా ధన్యతే అంటున్నాడు. చావు అనేటువంటిది ధన్యత. ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు. ప్రభువునందు విశ్వాసం నుంచి చనిపోయినటువంటి వారు ధన్యులు అని చెప్తున్నాడు. చావు మొదటిగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చావు అనేటువంటిది ప్రతి ఒక్కరికి సంభవించేటువంటిది. చావు అనేటువంటిది ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి. 89వ కీర్తన మనం జాగ్రత్తగా చూస్తే 89వ కీర్తనలో మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అని చెప్పేసి ఒక ప్రశ్న మనకి ఎదురవుతూ ఉన్నది. మరణము చూడక బ్రతుకు 48వ వచనం చూడండి. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు. ఈ లోకంలో నువ్వు ఏ పెద్ద స్థితిలో ఉన్నా, ఎంత స్థితిలో ఉన్నా, నాకు తెలిసి మేము వచ్చేలాగా మీరు కొన్ని పాటలు పాడి ఉంటారు. నువ్వు పట్టుపరుగులపై పడుకున్నా, పాలరాతి మీద పడుకున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఒక రోజుకి మరణము అనేటువంటి దారి గుండా నువ్వు నేను వెళ్ళవలసిందే. మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎంతమందికి పరలోకం పోవాలని కోరుకున్నది? సో అందరం పరలోకం, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటంటే పరలోక రాజ్యం చేరాలని. నువ్వు పరలోక రాజ్యం పోవాలి అంటే ఈ చావు మరణము అనేటువంటి మార్గాన్ని టచ్ చేయకుండా ఆ ద్వారము గుండా తప్ప వేరే ద్వారము గుండా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఎందుకంటే రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తున్నది. కనుక మహారాజు అయినటువంటి దావీదు భక్తుడు తన కుమారుడిని సొలొమోనుని పిలుచుకుని ఏం చెప్తానంటే, తనకు మరణకాలము సమీపించినప్పుడు రాజుల గ్రంథంలో స్పష్టంగా ఉంటుంది. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, దావీదునకు మరణకాలం సమీపించగా తన కుమారుడైన సొలొమోనును ఇలాగూ ఆజ్ఞాపించెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. లోకులందరూ పోవలసిన మార్గమున. లోకులందరూ పోయేటువంటి మార్గం ఏంటిది అని మనం జాగ్రత్తగా చూస్తే అది మరణము అనేటువంటి విషయాన్ని మనకి, అతనికి మరణకాలం సమీపించినప్పుడు లోకులందరూ, ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కడు, నువ్వు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఏ భేదము లేదు, ప్రతి ఒక్క వ్యక్తి మరణము అనేటువంటి దాన్ని చవి చూడవలసిందే. నువ్వు అమెరికాలో పుట్టినా చూస్తావు, ఇండియాలో పుట్టిన ప్రతి ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మానవుడు మరణాన్ని ఎదుర్కోవాలి. అందుకనే బైబిల్ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో బైబిల్ ఏమని తెలియజేస్తున్నదంటే, మరణము ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది అన్నాడు. మరణము ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది. కనుక చూడండి 2వ వచనం, విందు జరుగుతున్న ఇంటికి పోవట కంటే ప్రలాపించుచున్న వాని ఇంటికి పోవటం మేలు. ఎలాగనగా మరణము అందరికి వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. జాగ్రత్త గుర్తించండి, మరణము ప్రతి ఒక్కరికి వస్తుంది. చాలా మంది చనిపోయిన వ్యక్తిని చూడాలంటే కొంతమంది ముక్కు గిటి పెడతారు. రేపు నువ్వు చచ్చిపోవా? నువ్వు శాశ్వతంగా ఇక్కడ ఉంటావా? నేను శాశ్వతంగా ఇక్కడ ఉంటానా? గుర్తుపెట్టుకోండి, పెద్ద ఫంక్షన్కి పోకపోయినా మంచిదే, కానీ చనిపోయినప్పుడు ఖచ్చితంగా పోవాలి. ఎందుకంటే మరలా ఆ మనిషిని నువ్వు చూడలేవు, ఆ మనిషి శరీరాన్ని నువ్వు చూడలేవు. కానీ నేనేం చాలా మంది శవం అనేటువంటిది
అపవిత్రమైనది అనుకుంటారు. నేనైతే అది చాలా విలువైనటువంటిదిగా చెప్తాను. నేను చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే తమ ప్రయాసములు మన ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇక నీతో మాట్లాడటానికి, నీతో గొడవ పట్టడానికి, నీతోటి ఏమి చేయటానికి కూడా మనిషి లేడు. ఇంకొక గంట తర్వాత నువ్వు వచ్చి చూద్దామని కూడా మనిషి దొరకడు. కనుక మరణము అందరు చాలా మంది చావు అంటే అటు నుంచి పోతారు, ఇటు నుంచి పోతారు, రేపు నువ్వు చనిపోతే జనాలు కూడా అట్లాగే పోతారు. సుమా, గుర్తుపెట్టుకోండి, చావు ప్రతి ఒక్కరికి వస్తుంది. సో కనుక చావు విషయంలో అందరికీ సంభవిస్తుంది. కనుక మనము ఏడ్చువానితో ఏడవండి, దుఃఖముతో ఉన్నటువంటి ఇంటికి పోయి వారిని ఓదార్చండి, ఆదరించండి అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియజేసింది. మొదటిది, చావు అందరికీ వస్తుంది. సో అందరూ చనిపోతారు. అయితే ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉన్నది. ఇక్కడ చావు అనేటువంటిది, మరణం అనేటువంటిది ధన్యము అని చెప్తున్నాడు. ఏ మరణము ధన్యము? ఎందుకు ధన్యము అంటే ప్రభువునందు మృతినందు మృతులు యేసునందు విశ్వాసం ఉంచి చనిపోయినటువంటి చావు ధన్యకరమైనటువంటి చావు, అది మేలుకరమైనటువంటి చావు. అందుకనే పౌలు భక్తుడు అంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము అన్నాడు. ఈ రోజు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి నువ్వు ఇంకా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఒక వ్యక్తి దగ్గరికి పోయి ఇంకెందుకమ్మా బ్రతికున్నావు, చచ్చిపో అని చెప్పేసి అడుగు, నీకు 100 శాపనార్థాలు లేకపోతే 100 ఇక ఆమె నోట్లో రాని పంచాంగం కూడా చెప్తుంది ఆమె చనిపో అంటే. కానీ ఇంకొక 10 సంవత్సరాలు బ్రతకమ్మ అన్నాం అనుకో, నాయన నువ్వు ఇంకా దీవించబడు, ఆశీర్వించబడు, ఆమె మనల్ని ఉల్టా దీవిస్తుంది. చావంటే భయపడతారు, కానీ ఒక క్రైస్తవుడికి మాత్రమే చావంటే భయం లేదు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు నిజంగా క్రైస్తవులు అయితే చావుకు భయపడరు మీరు. ఎందుకు అంటే మీకు ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ చెప్తా. ఒకరోజు ఒక పెద్ద ఆవిడ, యేసునమ్మి విశ్వాసం ఉంచిన ఒక పెద్ద ఆవిడ పడవలో ప్రయాణమై వెళ్తూ ఉంటే ఆ పడవకి రంధ్రం పడిందట. రంధ్రం పడితే అందరూ ఏడుస్తున్నారు, పడవలో ఉన్న వాళ్ళందరూ ఏడుస్తున్నారు, అయ్యో చచ్చిపోతున్నాం 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 అని. ఈ మాత్రము పాట పాడుతుంది, దెర్ ఇస్ ఎ జాయ్ 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 అని పాట పాడుతుందట. ఇక నాలాంటి ఒకళ్ళు లేచి, నీకు తెలివి ఉందా, బుద్ధి ఉందా, మనిషివేనా అని తిడుతుంటే, ఎందుకు అందరూ చచ్చిపోతారు నువ్వు పాట పాడుతున్నావు అని అంటే ఆమె చెప్పిందంటే, అయ్యా నాకు 2 కూతుళ్ళు, మేమందరం దేవుని నమ్ముకున్నాము. పెద్ద కూతురు చనిపోయి ఆల్రెడీ దేవుని దగ్గర ఉన్నది, గట్టవతల చిన్న కూతురు ఉన్నది. ఒకవేళ నేను ఈ పడవ మునిగి చచ్చిపోతే నా పెద్ద కూతురు దగ్గరికి పోతా, ఆమె దేవుని నమ్ముకొని పరలోకులు ఉంది కాబట్టి ఆమె దగ్గరికి పోతా. ఈ పడవ ఒడ్డుకు పోతే చిన్న కూతురు దగ్గరికి పోతా. సో నాకు చావుతో సంబంధమే లేదు, చచ్చినా బ్రతికినా ఏదో కూతురు దగ్గరికి అయితే, అందుకని నాకు భయం లేదు అని. క్రైస్తవులుగా మనం గుర్తు పెట్టుకోవాలి. చూడండి, అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో స్పష్టంగా పౌలు గారు ఏం చెప్తానంటే, మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అన్నాడు. శరీరం గురించి మాట్లాడుతూ, ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత నిర్మించబడినటువంటి వేరొక గుడారము పరలోకమందు మన కొరకు ఉన్నది అని చెప్తున్నాడు. వేరొక గుడారం మన కొరకు ఉన్నది. ఈ మట్టిలో కలిసిపోయిన, ఈ శరీరం మట్టిలో కలిసిపోయిన వేరొక గుడారం ఉన్నది. ఆ గుడారము పరలోకములో ఉన్నది. అది యేసుక్రీస్తు ప్రభువారు నిర్మిస్తున్నాడు. అంటే మనము మట్టిలో కలిసిపోయినా ఖచ్చితంగా మనం తిరిగి లెగుస్తాం. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచాడో వాని యొక్క శరీరము కుళ్ళిపోయినా సరే, దీనికి లేఖనం తెలియజేస్తుంది, యేసుక్రీస్తు ప్రభువారు రాకడలో ఆ శరీరమునకు మహిమ శరీరముగా ఎత్తబడి. అందుకనే పౌలు గారు ఏమన్నాడంటే, ఏడవమాకండి, దుఃఖపడమాకండి అన్నాడు. నిద్రించుచున్న వారు అన్నాడు, చనిపోయిన వారు అనలే. నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు తెలుసుకోవాలి చనిపోయిన వారి గురించి, ఏం జరుగుతుందో వారి గురించి మీకు తెలియాలి అంటే ఏం జరుగుతుందంటే, యేసునందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు తనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు అని చెప్తున్నాడు. ప్రియని బిడ్డలారా, చూడండి ప్రియని బిడ్డలారా, ధన్యత యేసునందు విశ్వాసం ఉంచటం అనేటువంటిది ధన్యత అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. యేసునందు విశ్వాసం ఉంచి చనిపోతే ఏం జరుగుతుందో 1-2 ముక్కలు చెప్తా మీకు. చూడండి, లూకాసు సువార్త 16వ అధ్యాయం దగ్గర రండి. అమ్మా వెనకాల కొద్దిగా మాట్లాడకండి అమ్మా.
లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుంచి 31 వచనాల వరకు ఒక సంఘటన రాయబడినది. మన ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనపడతారు. ఒకరు ధనవంతుడు, రెండవది లాజరు. ధనవంతుడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడువాడు. ప్రతి దినము బహుగా సుఖపడువాడు. ఎంత సుఖపడుతున్నాడంటే, నా ప్రాణమా తినుము తాగము సుఖించుము. ఈ రోజుల్లో కూడా చాలా మంది వారి సంపాదనలో 90% ఈ తినడానికి తాగడానికి ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెడుతున్నారు. దేవుని యందు విశ్వాసం లేనటువంటి వారు. చూడండి ప్రియమైన బిడ్డలారా, ధనవంతుడు విస్తారమైన ధనం అన్నది, తినుము తాగుము బహుగా సుఖపడుచుండు వాడు అని రాయబడింది. ఎంత ధనవంతుడైనా ఒక రోజు వస్తుంది, వాడు కూడా పరదేశులమో ప్రియులారని పాట పడాల్సిందే వానికి కూడా. అదే ఊర్లో లాజరు అని ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఇతడు దరిద్రుడని రాయబడింది, కురుపులతో నిండిన వాడు. ధనవంతుడు వాకిట ఇంట ఉండి పడినటువంటి ఆ యొక్క రొట్టె ముక్కలు తిని బ్రతికేటువంటి వాడు. ఈ రెండు వ్యక్తుల యొక్క జీవితాల్లో మిమ్మల్ని ఎవరినన్నా చూజ్ చేసుకోమంటే ఎవరి జీవితాన్ని చూజ్ చేసుకుంటారు? మీకు ఎవరి లైఫ్ కావాలి? ధనవంతుడి లైఫ్ కావాలా, లాజర్ లైఫ్ కావాలంటే ఏం కోరుకుంటారు? 100కి 100కి ఇంకొక పాయింట్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఆ పాయింట్ 1 కూడా కలిపి 101 పాయింట్ మేము ధనవంతులమే అంటారు. ఎందుకు అంటే మరణము తర్వాత ఏమి సంభవిస్తుందో మాకు తెలియదు అనేటువంటి ఆలోచనలో చాలా మంది ఉన్నారు. చనిపోయిన తర్వాత ఎవడు చూశాడు? చనిపోయిన తర్వాత లైఫ్ ఏమవుతుందో మనకేం తెలుసు అనుకుంటారు. కానీ అటువంటి ఆలోచన కలిగి ఉంటదనే దేవుడు ముందుగానే రాసి పెట్టాడు. చూడండి, బహుగా సుఖపడుతున్నాడు ధనవంతుడు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. అదే విధంగా ఆ ఊర్లో లాజరు అనేటువంటి ఒక దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి కూడా మనకు కనపడుతున్నాడు. ఒక సమయం రానే వచ్చింది, ధనవంతుడు చనిపోయాడు. ధనవంతుడు చనిపోతే ఎట్లా తీసుకెళ్తారు? ఆర్భాటము, ఊరు ఊడ కదిలింది, డప్పులు గిప్పులు ఆర్భాటంగా తీసుకుపోయారు. కానీ ఈ యొక్క లాజరుకి తీసుకుపోవటానికి కూడా ఎవరు లేరు. కానీ ప్రియమైన బిడ్డలారా, ఒక అద్భుతమైన సంఘటన. ఏంటిది? యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి చనిపోతే ఏంటిది అని అనుకుంటారేమో. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచితే ఏం జరుగుతుంది అనుకుంటారేమో. చూడండి, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్ము ఆనుకొనుటకు కొనిపోయబడాను. దానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎస్కాట్ అంటారు, మీకు తెలుసా? ఎస్కాట్. ఒక విఐపి వచ్చాడు అనుకో, ఒక 4 బాడీ గార్డ్స్ ఉన్నారు అనుకో, అటుపక్క ఇటుపక్క. ఇక మామూలుగా ఉండదు. ఆ విఐపి మామూలుగా ఇట్లా నడుస్తాడా? ఈ రొమ్ము ఇట్లా తీసుకొని గర్వంగా నడుస్తాడు. ఇక్కడ లాజరు విషయంలో మీరు ఇమాజిన్ చేయండి. నిజంగా ఒక వ్యక్తి చనిపోతే ఈ భూమి మీద ఎవరన్నా చూడటానికి వస్తారో రారో తెలియదు, సావుదాకా వస్తారో రారో తెలియదు, మట్టేసిన దాకా వస్తారో రారో తెలియదు. కానీ ఆ వ్యక్తి యొక్క యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మను తీసుకొని పోవటానికి పరలోకం నుంచి దేవదూతలు దిగొచ్చారు. అటొక 4 దేవదూతలు, ఇటొక 4 దేవదూతలు కలిసి ఆ యొక్క ఆత్మను సాదరంగా పైకి తీసుకొని పోతా ఉంటే దాని కొరకు ఇప్పుడే చచ్చిపోవచ్చు. ఆ యొక్క సంఘటన కొరకు, ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ సంఘటన, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ కొరకు దేవదూతలు నిన్ను గణపరుస్తూ, నిన్ను పొగుడుతూ నిన్ను తీసుకుపోయి అక్కడ దేవుని సన్నిధిలో అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి నిన్ను తీసుకొని పోతున్నారంటే ఇక అంతకంటే ధన్యకరమైనటువంటి స్థితి ఈ భూమి మీద ఇంకొకటి లేదు. అందుకే క్రీస్తునందుండి మృతులైన వారు ధన్యులు. ప్రియని బిడ్డలారా, మనం ఆలోచన చేయవలసిన వారు మెట్టినాం. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వారు ధన్యులు. చూడండి, ఇక్కడ జాగ్రత్త గమనించినట్లయితే లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకోవటకు కొనిపోబడ్డాడు. ధనవంతుడైతే మరి ఈయన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన వాళ్ళ పరిస్థితి ఎక్కడుందో మనం చూస్తున్నాం. అబ్రహాము రొమ్మున నెమ్మది పొందుతూ ఉన్నాడు. స్పష్టంగా రాయబడింది, ఈ భూమి మీద నువ్వు కష్టం అనుభవించవచ్చు, ఈ భూమి మీద నువ్వు శ్రమ అనుభవించవచ్చు, ఈ భూమి మీద నువ్వు వేదన అనుభవించవచ్చు, నీకు రోగం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, వేదన ఉండొచ్చు. అవన్నీ పోయినా పోకపోయినా యేసు నందు విశ్వాసం ఉంచిన నీకు మాత్రము
పరలోక రాజ్యము నిశ్చయము అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తున్నది. అబ్రహాము రమ్మన నెమ్మది పొందుతున్నాడు. అయితే ధనవంతుడైనటువంటి వ్యక్తి అతను కూడా చనిపోయి, చూడండి అక్కడ రాయబడిన మాట, పాతాళములో బాధపడుచు దూరం నుండి అబ్రహాము అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును చూచి తండ్రి అయిన అబ్రహామా ఎందుకు కనికరపడి నీళ్ళలో ముంచి చల్లార్చుటకు లాజరును పంపుము. జాగ్రత్తగా ఇక్కడ రండి. బతికినంత కాలం ఏసీ రూమ్ లో పట్టు పరుపులపై నువ్వు పవలించిన గాని, పాలరాతిపై నువ్వు నడచిన గాని, దానికి స్తోత్రం, హల్లెలూయా. ధనవంతుడు ఇష్టానుసారంగా బ్రతికినటువంటి వాడు చివరికి ఎక్కడికి పోయాడు అంటే పాతాళములో వేదన పడుచు. ప్రియని బిడ్డలారా, యేసుని నమ్మమని మేము ఎందుకు చెప్తున్నాం అంటే మతం మార్చడానికి కాదు, లేకపోతే ఇంకోటి చేయడానికి కాదు, ఇంకోటి చేయడానికి కాదు. ఈ భయంకరమైన వేదనకరమైన స్థలమునకు నువ్వు నేను పోకుండా ఉండాలంటే అది ఒక్క యేసుక్రీస్తు ప్రభువారితోటే సాధ్యం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి రాలేడు అని చెప్పేసి అని యేసుక్రీస్తు ప్రభువు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ధనవంతుడు చనిపోయి పాతిపెట్టబడి అతని యొక్క ఆత్మ పాతాళములో వేదన పడుచు. బతికినంత కాలము ఎట్లా బ్రతికాడు? బహుగా సుఖపడుతూ వేదనకరమైన స్థలంలోకి పోయి ఎంత వేదన అంటే ఏం అడిగాడు తెలుసా? నాకు కొంచెం భోజనం పెట్టమని అడగలే, కొంత నాకు అది ఇవ్వమని ఇదేమని అడగలే. అడిగినటువంటి కోరిక ఏంటిదో తెలుసా? ఒక్క చుక్క ఇదిగో లాజరుని పంపండి, అబ్రహాం తండ్రి అయిన అబ్రహాం లాజరుని పంపు. ఒక్క చుక్క తన వేలుని నీళ్ళలో ముంచి ఇంత నాలుకను చల్లారుస్తాడు. వేలు మొత్తం ముంచి ఎన్ని చుక్కలు నీళ్ళు వస్తాయి? మహా అయితే 1, 2 నువ్వు చెయ్యి మొత్తం ముంచిపోయి పరికి తిరిగి లేపి చూడు, ఎన్నొస్తాయి? ఒక్క చుక్క నీటి కొరకు యాతన పడుచు. మరణము గురించి దయచేసి మన అందరం తెలుసుకోవాలి. మనము యేసుని నమ్మేటువంటిది ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే కాదు. చూడండి, అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయంలో యేసుని నమ్మటం అనేటువంటిది ఈ జీవిత కాలం మట్టుకు కాదు అని చెప్తున్నాడు. యేసుని నమ్మటం చూడండి 19వ వచనం, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమని ఉందుము. ఈ జీవిత కాలం కొరకు కాదు, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల కొరకు కాదు యేసుని నమ్మేది. ఆ తర్వాత ఇంకొక జీవితం ఉన్నది, ఆ తర్వాత ఇంకొక లైఫ్ ఉన్నది. ఈ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత ఈ జీవిత కాలం మటుకు కొరకు కాదు యేసుని నమ్మేటువంటిది. చూడండి, నీ బ్రతుకు తర్వాత తిరిగి లేపబడతావు అని చెప్పేసి. ఒకవేళ ఈ జీవిత కాలం మటుకైతే, ఒకవేళ పునరుద్ధానం లేకపోతే కిందకంటాడు చూడండి 32వ వచనంలో, మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు ఏ లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోవడము గనుక తిందుము తాగుదము. చాలు, తిందుము తాగుదము. ఇక చనిపోయిన తర్వాత లైఫ్ లేకపోతే పరిశుద్ధంగా బ్రతకాల్సిన అవసరం ఏముంది? నీతిగా బ్రతకాల్సిన అవసరం ఏముంది? యథార్థంగా బ్రతకాల్సిన అవసరం ఏముంది? తిని తాగి దునియా చేయొచ్చు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని చెప్పొచ్చు, కానీ ఆ తర్వాత లైఫ్ ఉన్నది కనుకనే నువ్వు నేను భయపడవలసిన వారమై ఉంటున్నాం, యథార్థతగా బ్రతకవలసిన. అందుకనే లాజరు స్థితి నెమ్మదిగా ఉన్నది, ధనవంతుని స్థితి పాతాళములో యాతన పడుచు. ప్రియని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. అగ్ని ఆరదు, పురుగు సావదు. గుర్తుపెట్టుకోండి, అగ్ని ఆరదు, పురుగు సావదు. ఆ పాతాళంలోనికి పోయిన తర్వాత, ఆ నరకంలోనికి పోయిన తర్వాత ఇదిగో నేను చచ్చిపోదామన్నా చావు రాదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. యుగ యుగములు మండేటువంటి నిత్య నరకాగ్నిలో వేదన పడవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రియని బిడ్డలారా, ఆలోచించండి. ఎన్ని రోజులు ఈ రకమైన బ్రతుకుతావు? ఎన్ని రోజులు ఈ రకమైన జీవితం జీవిస్తావు? స్వామిదాస్ అన్న యొక్క జ్ఞాపకార్థకుడికి రోజు మరలా మీ అందరికి హెచ్చరిక చేస్తున్నాను. దయచేసి గమనించండి, దయచేసి ఆలోచన చేయండి. ఎందుకు అనంటే, క్రీస్తునందు యేసుని నమ్మారు కదా, యేసుని నమ్మితేనే సరిపోదు, యేసు నమ్మి పరిపూర్ణమైన విశ్వాసం కలిగి కూడా జీవించాలి.
ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడింది. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఆ యొక్క నిత్య జీవంలోకి వెలుపడి ఎవరుంటారయ్యా అంటే కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును దేవుని యొక్క రాజ్యములోనికి ఇటువంటి వారికి ప్రవేశం లేదు. గుర్తుపెట్టుకోండి, యేసు నమ్మితేనే సరిపోదు. యేసు నమ్మిన తర్వాత నీ జీవితము, నా జీవితము యథార్థంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు సాక్షిగా బ్రతకాలి. దేవుని నమ్మేన అయిపోయింది, నా ఇష్టం వచ్చిన బ్రతుకుతా అంటే అక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయం మీరు జాగ్రత్తగా గమనిస్తే, ప్రభువా నీ నామమున మేము ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు. ఎవడు చేరతాడా అంటే తండ్రి చిత్తము నెరవేర్చేవాడు. దేవుని నమ్ముకుమని పేరు పెట్టుకున్నంత మాత్రాన్ని పరలోకం బాబు, ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారముగా ఉండాలి. చాలా మంది అటు ఇటు నడుస్తుంటారు. వెచ్చగానేను చల్లగానేను ఉండక నువ్వు నిలువెచ్చగా ఉన్నావు, నా నోట నుండి నిన్ను ఉమ్మి వేస్తాను అని చెప్పేసి అని దీని యొక్క లేఖనం హెచ్చరిస్తున్నది. ప్రియని బిడ్డలారా, ఆలోచన చేయాలి. ఎక్కువ శాతము ఇట్లాంటి ఫంక్షన్స్కి వచ్చేసరికి సగము అటు సగము ఇటు అన్నట్లుగా మనం జీవిస్తాం. ప్రభు కొరకు సాక్షులుగా బ్రతకాలి. కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహత్య చేసేటువంటి వాళ్ళు, ఇది అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతి వాడు బయట ఉంటాడు. దేవుని కొరకు సాక్షిగా బ్రతికిన వాడు మాత్రమే దేవుని రాజ్యములో పాలు పంపులు పొందుతాడు. దేవునితో నిత్యత్వములో ఉంటాడు, దేవునితో యుగ యుగములు ఉంటాడు. చూడండి, అందుకనే దీనికి లేఖనం తెలియజేస్తుంది, యేసునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు యేసు క్రీస్తు ప్రభువు తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చినప్పుడు బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, ఇదిగో సదాకాలము మనము ఆయనతో కూడా ఉందుము. నిత్య జీవము, ఆ యొక్క పరలోక రాజ్యం. మన యూట్యూబ్ ఒక పాట మేము విన్నాం, యూట్యూబ్ లో, చూడాలని లేదా దేవుని పట్టణము. ఏ అద్భుతమైన ఆ పాట యూట్యూబ్ లో వస్తుంది, వినండి ఒకటి. చూడాలని లేదా దేవుని పట్టణము. ఆ దేవుని పట్టణంలో నువ్వు చేరాలి అంటే ఇక్కడ నువ్వు క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతకాల్సిందే. నీకు ఏమున్నా లేకున్నా కూడా నువ్వు ప్రభు కొరకు సాక్షిగా జీవించాలి. ప్రియని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఇదిగో బయట ఉంటామా, లోపల ఉంటామా? క్రీస్తును నమ్మటం అంటే ఈ నరకాన్ని తప్పించుకోవడం తప్పితే ఇంకా వేరే ఏమీ లేదు. కులం మార్చుకోవడం లేదు, మతం మార్చుకోవడం. క్రైస్తవ్యం అనేటువంటిది మతం కాదు, ఒక మార్గము, పరలోక రాజ్యానికి పోయేటువంటి ఒక మార్గము. కనుక మనము యేసునందు విశ్వాసం ఉంచవలసిన వారమై ఉంటున్నాం. నేను ఇప్పుడు 2 విషయాలు చెప్పా. ఒకటి, మరణం అందరికీ సంభవిస్తున్నది. రెండవది, ఎటువంటి మరణము ధన్యము? యేసునందు విశ్వాసం ఉంచిన మరణము ధన్యము. ఏమున్నా అన్ని వదిలిపెట్టిపోతాం, అన్ని వదిలిపెట్టు. నువ్వు కోట్లు సంపాదించు, లక్షలు సంపాదించు, నువ్వు ఏదైనా సంపాదించుగాక అన్ని ఈ భూమి మీద వదిలిపెట్టిపోతావు. కానీ యేసుతో ఉంటే నిన్ను దేవదూతులు పరలోకానికి తీసుకొని పోతారు. బాధపడమాకండి. నేను మా చర్చ్ వాళ్ళు కదా చెప్తా, ఎవరు వచ్చినా రాకపోయినా మేము మాత్రం మిమ్మల్ని సమాధి చేస్తాం. మాది బాధ్యత. అయ్యో దేవుని నమ్మితే వాళ్ళు రారు, వీళ్ళు రారు, వాళ్ళు వస్తలేరు, మా చుట్టాలు, ఎవరు వచ్చినా రాకపోయినా సంఘము మీ కొరకు నిలబడుతుంది, మీ కొరకు అండగా ఉంటది, మీతో పాటు చివరి వరకు నడుస్తుంది. ఎందుకంటే సంఘం యొక్క బాధ్యత. ప్రియముల, కనుక మనం యేసునందు విశ్వాసం ఉంచుతాం. ఈ భూమి మీద వస్తే వచ్చారు, పోతే పోయారు, నో ప్రాబ్లం. పరలోకంలో నువ్వు నిత్య జీవంలో ఉండాలి. నువ్వు ఉండాలంటే 2 పనులు నువ్వు చేయాలి. ఒకటి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. అదే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మొదట పని, ఒకవేళ ఇంకా నువ్వు యేసునందు విశ్వాసం ఉంచకపోతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి వాడు మరణములో నుండి జీవములోనికి దాచి ఉన్నాడు. వాడి పాపములన్నీ క్షమించబడి యేసు తన రక్తముతో ప్రతి మానవుని యొక్క పాపములను క్షమించి వేశాడు. కనుక ఆయనందు విశ్వాసం ఉంచాడు. నశింపక, ఏమి నశించదు? ఆత్మ నశించదు, మట్టి మట్టిలోనే పోతుంది. ప్రియని బిడ్డలారా, మన్నైనది వెనకట వలె తిరిగి మన్నైపోతుంది. మన్నైనది వెనకట వలె తిరిగి మన్నైపోతుంది. నువ్వు ఎంత లక్ష సోపు వాడినా కూడా తిరిగి అది పురుగులు పట్టాల్సిందే. నువ్వు ఎంత సౌందర్యంగా దాన్ని తయారు చేసినా కూడా
తిరిగి అది పురుగులు పట్టాల్సిందే. మన్నైనది వెనకట వల్లే మన్నైపోతుంది. కానీ ఆత్మ అది తాను దయచేసిన దేవుని యొద్దకు పోతుంది. నీ ఆత్మ తప్పించబడతాది. నీ ఆత్మ నరకం నుంచి తప్పించ నిత్య జీవం యుగ యుగములు ప్రభుతో, ఆ పరిశుద్ధుల సమూహముతో, అక్కడ ఉన్నటువంటి దేవదూతలు, పరిశుద్ధులు అందరూ, నువ్వు నేను, మనందరం కలిసి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన ముఖ దర్శనము చేయొచ్చు. అద్భుతంగా ఆయన ముఖ దర్శనము చేయొచ్చు. దాని కొరకు మనము, అందుకనే పౌలు గారు ఏమన్నాడంటే, నేను ముగిస్తున్నా చివరిగా, ప్రభుతో ఉండుటకు ఈ శరీరమును విడిచిపెట్టి పోవాలని ఆశ కలిగి ఉన్నది అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఈ శరీరమును విడిచిపెట్టి దేవుని యొద్దకు వెళ్ళవలనని మిగుల ఆశ కలిగి ఉన్నది అంటాడు. చూడండి 7వ వచనం. కనుక 8వ వచనం, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాను. కిందకైనా దేహమందున్నాను, దేహం విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాను. ప్రియమైన మనం ప్రభువు కొరకు సాక్షులుగా ఉందాం, ప్రభు కొరకు జీవిద్దాం, ప్రభు కొరకు నిలబడదాం, ప్రభు కొరకు చచ్చిపోదాం. ఎందుకంటే ఇక్కడ చనిపోతే అక్కడ ప్రభు కొరకు మనం లెగుస్తాం, మన కన్నులు అక్కడ తెరవబడతాయి. అట్టి ధన్యత మనందరికీ దేవుడు దయచేయును గాక.